అధిష్టానాలకు నా అనుకున్న వారిపై గురి ఉండాలి కానీ వాళ్ళు అనుకున్న పదవులు మింగిటకు వెతుక్కుంటూ అవే వచ్చేస్తాయి. పవర్ పాలిటిక్స్లో డక్కముక్కిలు తినడం సాధారణమే, కానీ పదవులు సాధించడం అంత ఆషామాషి విషయమైతే కానే కాదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే ఈ రోజుల్లో సైతం ఆ మాత్రం ఆర్థిక అంగబలాలు లేకపోతే రాజకీయాలు చేయడం కుదరదు. అయితే రాజకీయాల్లో కొమ్ములు తిరిగిన కురువృద్ధ కుటుంబం నుంచి వచ్చిన ఓ సాధారణ స్థాయి నేత కరుడుగట్టిన పౌరుషాల గడ్డపై తిరుగులేని మనగాడయ్యాడు. ఓ ప్రధాన పార్టీలో జోడు పదవులు అనుభవించడమే కాకుండా సతీమణిని శాసనసభ్యురాలిగా గెలిపించుకున్నారు. ఇప్పుడు పదవిని వదులుకొని పెద్దల సభకు పరుగులు తీయాలని ఉవ్విళ్ళూరుతున్నారట. ప్రత్యర్థులనే కాదు, సొంత పార్టీలోని పొగబెట్టే వర్గాన్ని సైతం లెక్క చేయకుండా తానెంచుకున్న బాటలో పయనం సాగిస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత? అధిష్టానానికి అభిమాన పాత్రులుగా ఎలా మారారు? లెట్స్ వాచ్. సరిగ్గా 12 ఏళ్ల క్రితం వచ్చి రావడంతోనే ఉమ్మడి కడప జిల్లా టీడీపీ బాధ్యతలు తీసుకున్న నేత ఇతను. పేరు రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి అలియాస్ వాసు. ఊరు రాయచోటి ప్రాంతంలోని లక్కిరెడ్డిపల్లి. తండ్రి రెడ్డప్పగారి రాజగోపాల్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో కురవృద్ధుడైన ఈయన అదే లక్కిరెడ్డిపల్లి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అలాగే మరో మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డికి స్వయానా సోదరుడు కూడా. 12 ఏళ్ల టీడీపీ ప్రయాణంలో అధినేత చంద్రబాబుకు అత్యంత విశ్వాస పాత్రుడిగా ఉంటూ వస్తున్న వాసు 8 ఏళ్ల పాటు ఉమ్మడి కడప జిల్లాకు అధ్యక్షుడిగా పనిచేశారు. మరో 4 ఏళ్లు కడప పార్లమెంటు స్థానానికి బాస్గా విధులు నిర్వహించారు. ఇదే సందర్భంలో ఆయన పనితీరును గుర్తించిన పసుపు పార్టీ అదే శ్రీనివాసరెడ్డికి రెండో పదవి కట్టబెట్టింది. అదే పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యుడిగా. ఇక ఇదే సందర్భంలో 2019లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కడప జిల్లాకు చెందిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం జరిగిపోయాయి. అలాంటి క్లిష్టమైన సమయంలోనూ 5 ఏళ్ల పాటు జిల్లా అధ్యక్ష పదవిని ధైర్యంగా నడుపుకుంటూ వచ్చారు. నేతలకు, కార్యకర్తలకు ధైర్యాన్నిస్తూ పట్టు వదలకుండా పసుపు పార్టీకి విక్రమార్కుడిలా పనిచేశారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీకి కార్యాలయాన్ని నిర్మించారు. అలాంటి సమయంలో ఎన్నో రకాల ఇబ్బందులు, కష్టనష్టాలు ఎదురైనా తట్టుకొని నిలబడ్డారు వాసు. ఆ ఫలితమే వాసు సతీమణి మాధవిరెడ్డికి కడప టికెట్ ఇచ్చి అక్కడి నుంచి తొలి మహిళా ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం. మాధవిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక శ్రీనివాసరెడ్డి బాధ్యతలు పెరిగిపోయిన క్రమంలో జిల్లా అధ్యక్ష పదవితో పాటు పొలిట్ బ్యూరో సభ్యునిగా పనిభారం అధికమైంది. అంతేకాకుండా జోడు పదవులకు పార్టీ స్వస్తి చెప్పడంలో భాగంగా ఆయన జిల్లా అధ్యక్ష పదవి నుంచి వైదొలగక తప్పలేదు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ఆ తర్వాత ఎమ్మెల్యేకు భర్తగా కడప అభివృద్ధిలో భాగస్వామ్యమవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దంపతులు అనేక ఆరోపణలు సైతం ఎదుర్కొన్నారు. అవినీతి కార్యకలాపాలకు ఎదురే లేకుండా పోయిందన్న విమర్శలు సైతం వినవస్తున్నాయి. అధిష్టానానికి వరుస ఫిర్యాదులు బారులు తీరిన సందర్భాలు లేకపోలేదు. ఇదే క్రమంలో కడప టీడీపీలో అసమ్మతి వర్గం చెలరేగి మరో నాయకత్వాన్ని ఆశ్రయించింది. అయినా లెక్క చేయని వాసు దంపతులు ఏం చేయాలో అదే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. చాలాసార్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అటు సొంత పార్టీలోని అసమ్మతి నుంచే కాకుండా ప్రతిపక్ష విమర్శలు ఎదుర్కొంటూ వస్తున్నారట. ఈ క్రమంలో జిల్లాను 12 ఏళ్ల పాటు శాసించిన వాసు సతీమణి ఎమ్మెల్యే మాధవిరెడ్డి అధికారం ముందు తేలిపోయారనే ప్రచారాన్ని సైతం గిట్టని వారు ప్రచారం చేస్తున్నారట. వీటన్నింటినీ పటాపంచులు చేసుకుంటూ నమ్మిన పార్టీ కోసం, నాయకత్వం కోసం ఈ దంపతులిద్దరూ నగరాభివృద్ధిలో భాగస్వామ్యమవుతున్నారట. అంతేకాకుండా కడప నగర కమిటీ ఏర్పాటు విషయంలో సైతం వాసు వర్గమే అధికారాలను చేజిక్కించుకుంది. ఈ వ్యవహారం స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చిన్న బాస్ లోకేష్ దృష్టికి వెళ్లినా కూడా అక్కడ వాసు మాటే చెల్లుబాటైనట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే సైకిల్ పార్టీ అధిష్టానం రెడ్డప్పగారి నాయకత్వంపై ఎంత ధీమాగా ఉందో ఊహించవచ్చు. వాస్తవానికి టీడీపీలో నాయకత్వ బలం, బలగానికి విశ్వాసం అనే ఒకే ఒక్క పక్కా లక్షణముంటే అదే పార్టీలో ఎంతమంది ఎన్ని ఫిర్యాదులు చేసినా వాటిని అధిష్టానం పరిగణలోకి తీసుకోదనే దానికి వాసు దంపతులే తాజా ఉదాహరణ అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు, త్వరలోనే ఖాళీ కానున్న రాజ్యసభ సీట్లలో ఒకదాన్ని శ్రీనివాసరెడ్డికి ఇచ్చేందుకు బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇంతకు మునుపు ఇదే వాసుకు పార్టీ రాజ్యసభ ఇస్తామన్న హామీ కూడా ఒకటుండిపోయిందట. అది కాస్త త్వరలోనే నెరవేరబోతోందని ఆయన నమ్ముకున్న వాళ్లు చెప్పుకునే మాట.
కడప ఎమ్మెల్యేగా మాధవిరెడ్డి ఇప్పటికే రికార్డు స్థాయిలో ప్రతిపక్షంపై విమర్శలు చేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇదే తడవుగా జిల్లాలో తొలిసారిగా జరిగిన మహానాడు కార్యక్రమం సైతం నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా జరిపించి చంద్రబాబు లోకేష్ దృష్టిలో చెరగని ముద్ర వేసుకున్నారు. కష్టకాలంలో పార్టీని అంటుపెట్టుకుని నడిపించడం, అదే పార్టీకి వీర విధేయుడిగా పనిచేస్తుండటంతోనే శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అవుతున్నారని ఆయన్ను తెలిసిన వారు చెప్పుకునే మాట. అలాంటి విశ్వాసపాత్రుడైన వాసుకు చంద్రబాబు రాజ్యసభను ఎందుకివ్వరనేది కూడా పరిశీలకులు పదే పదే విశ్లేషించుకుంటున్న వాస్తవం. సతీమణి మాధవిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే భర్త కూడా పెద్దల సభకు వెళ్లి తన చిరకాల వాంఛైన అధ్యక్ష అనే మాటతో పలకరించాలని వాసు అభిమానులు కోరుకుంటున్నారట.